రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్గా చూస్తున్నాం. ఇటు అమెరికా ఒక్కసారిగా కూడా అల్లకల్లోలంగా మారింది. ఇటు నిరసన జ్వాలలు అక్కడ మిన్నంటాయని చెప్పుకోవాలి. రోడ్లపైకి వలసదారులంతా వచ్చి వాళ్ళు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ట్రంప్ ఏదైతే వాళ్ళపై వైఖరిని అవలంబిస్తున్నారో దానికి నిరసనగా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఇటు రోడ్లపైకి వలసదారులు ఒక్కసారిగా చేరుకోవడంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు అక్కడున్న అధికారులు చేరుకున్నారనే చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ చర్యలు అలాగే ఆయన వైఖరిపై అయితే ప్రజలంతా భారీ ఆందోళన చేస్తున్నారు. వాషింగ్టన్ మినియాపోలిస్లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రజలు నిరసన తెలుపుతూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇటు పాఠశాలలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా ప్రస్తుతం బంద్ పాటించాలని చెప్పుకోవాలి. అయితే విదేశీయులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ట్రంప్ ఏదైతే విధానాలు తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళంతా జనం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి గలమెత్తుతూ ఉన్నారు. ఇటు నిరసనకారులపై అయితే పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అక్కడ పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రజలు ఇంత పెద్ద మొత్తంలో రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో అక్కడున్న కార్యకలాపాలకి అలాగే స్కూళ్ళకి, కాలేజీలన్నింటికి కూడా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నీ కూడా బంద్ను అయితే కొనసాగిస్తూ ఉన్నాయి. ఇటు అమెరికాలోని ప్రజెంట్ మనం చూసుకోవచ్చు మొత్తం అల్లకల్లోలంగా మారిందని చెప్పుకోవాలి. ఇటు మెయిన్గా వాషింగ్టన్ మినియాపోలిస్లోని పెద్ద ఎత్తున అయితే ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం వాటిని పర్యవేక్షించేందుకు వాటి అన్నిటినీ కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఇటు ప్రజలపై అయితే అక్కడ ఉన్న పోలీసు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉన్నారు. పలు చోట్ల ఇటు పోలీసులపై దాడి అలాగే లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. అయితే హింసాత్మక ఘటనలతో ప్రస్తుతం ఆందోళనకారులను అయితే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ తీరుపై అయితే అక్కడ భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతుందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ట్రంప్ పగ్గాలు చేపట్టాడో, అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా ఏదో ఒక పాలనా విధాన పరానికి సంబంధించి ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నారు. ఇటు ప్రతి ఒక్కదానికి ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు ట్రంప్. అయితే ఇప్పుడు ఎవరైతే యుఎస్కి సంబంధించిన టూరిస్టులు ఉంటారో వాషింగ్టన్, దీనికి సంబంధించి ట్రంప్ ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో విదేశీయులకు వ్యతిరేకంగా కూడా కొన్ని విధానాలను అయితే ట్రంప్ తీసుకొచ్చాడో, అయితే ఆ విధానాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ట్రంప్ విధానాలన్నింటినీ వ్యతిరేకిస్తూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి వాళ్ళు గలం విప్పుతూ ఉన్నారు. ఇటు ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తూ ఉన్నారు జనంపైకి. అయితే దీనికి సంబంధించి ఇటు పాఠశాలలు అలాగే వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ప్రస్తుతం క్లోజ్ అయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇటు రోడ్లపైకి పెద్ద ఎత్తున జనం తరలి రావడంతో ఇటు పోలీసులు కూడా వారిపై లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రెసెంట్ అమెరికాలో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల సొంత దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రజెంట్ అమెరికా వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. నిరసన జ్వాలలు అనేది ముగిస్తూ ఎగుసుకుంటున్నాయి. రోడ్లపైకి వచ్చి వలసదారులు ట్రంప్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ట్రంప్ చర్యలు వైఖరి పైన భారీగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాషింగ్టన్ మినియాపోలిస్ లో పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన వలసదారులు నిరసన తెలియజేస్తున్నారు. ఇక పాఠశాలలు కానీ మరోవైపు వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు మొత్తం కూడా కార్యకలాపాలన్నీ కూడా బంద్ ఏర్పడింది. విదేశీయులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన విధానాలు అనుసరిస్తున్న తీరుపైన ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలంతా కూడా జనమంతా కూడా రోడ్లపైకి వచ్చి ట్రంప్ కు వ్యతిరేకంగా గళమెత్తి నినాదాలు చేస్తూ ఉన్నారు. నిరసనకారులపై పోలీసులు అక్కడున్న భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించిన నేపథ్యంలో ఇటు పోలీసులకు నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. పలు చోట్ల లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. ఇక ఈ హింసాత్మక ఘటనలతో ఆందోళనకారులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రంప్ తీరుపైన భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరోవైపు ఇటు న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్ డీసీ సహా 15 రాష్ట్రాలు, అమెరికా వ్యాప్తంగా ఉన్న 15 రాష్ట్రాలు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే వలసదారులకు వ్యతిరేకంగా అణిచివేతకు తీసుకొచ్చిన ఈ చట్టాలు ఏవైతున్నాయో, నిబంధనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎత్తివేయాలనేది కూడా వలసదారులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే రోజు రోజుకు ఇటీవల కాలంలో చూస్తే భారతీయులు కూడా భారతీయులు అక్కడ ఉన్న భారతీయులందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అక్రమంగా ఇక్కడికి వచ్చి వలసగా ఇక్కడ ఉంటూ ఉన్నారు అనేది ప్రధానంగా ఇమిగ్రేషన్ అధికారులు చెప్తున్నారు. దానిలో భాగంగా అరెస్ట్ చేస్తున్నాం అనేది నిబంధనల ప్రకారమే మేము అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా వారు
చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ 5,000 మందికి పైగా పోలీసులు రంగంలోకి దిగారు. ఫెడరల్ బృందాలన్నీ కూడా రంగంలోకి దిగి వలసదారులను నిరసనకారులందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం అక్కడ నిరసనకారులందరినీ కూడా చుట్టుముట్టి ఇటు టీఆర్ గ్యాస్ ప్రయోగించడం కానీ వారందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టడానికి కూడా అందరూ ప్రయత్నిస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఏ అధికారి ఒకరు ఈ నెల 7న రెనీగుడ్ అనే మహిళను కాల్చివేయడంపై కూడా సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. అంటే ఒక మహిళని కూడా అక్కడున్న ఇమిగ్రేషన్ అధికారి కాల్చడంపైన నేపథ్యంలో నిరసన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అంటే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులపైన, ప్రజలపైన, వలసదారులపైన దాడులు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యతిరేకత అనేది ఎక్కువ అవుతుందని ప్రధానం చేస్తున్నారు. అంటే ప్రవాసులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు చేపట్టి సరిహద్దు పహారా అధికారులు కొందరు వారి కార్యకలాపాలపై మొత్తం నిబంధనలు విధించి వారిని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ఈ వలసదారులందరూ కూడా ట్రంప్ కు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎత్తే వేయాలి, నిబంధనలు విధించారు, ఆంక్షలు విధించారు, ఆ ఆంక్షలను కూడా తీసివేయాలని ప్రధానంగా ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అదే దేశంలోని అమెరికా ప్రజలే ఇటువంటి నిబంధనలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. నిబంధనలను పెట్టి ఇతర దేశాల నుంచి వచ్చిన వలసదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది ట్రంప్ కు వ్యతిరేకంగా కొంతమంది అంతర్గతంగానే చర్చించుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల సొంత పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో చూసాం మనం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధ్యక్ష బాధ్యత చేపట్టిన తర్వాత విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. విద్యాశాఖలో ఉన్న అనేక మంది ఉద్యోగులను తొలగించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రభుత్వ అధికారులను కూడా తొలగించడం, వారికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత ట్రంప్ మూట కట్టుకున్నారు. ఇటీవల కాలంలో కూడా ఇతర దేశాలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేస్తూ వారిని దేశాధినేతల్ని బందీలుగా చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల కాలంలో కూడా వెనిజులా అధ్యక్షుని అదేవిధంగా బందీలుగా చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ పై కూడా దాడి చేసి ఖమేనీని కూడా క్యాప్చర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా అంటే ప్రజలతో పాటు దేశాధినేతలను కూడా ధిక్కరించి వారికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ అపఖ్యాతిని మూట కట్టుకుంటూ ఉన్నారు. సొంత దేశ ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలందరూ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా కూడా అంతర్గతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ వ్యతిరేకంగా చర్చించుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ బహిరంగంగా ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారందరూ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా రోడ్లపై వచ్చి నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో వారిపై లాఠీ చార్జ్ చేసి టీఆర్ గ్యాస్ ప్రయోగించి వారిని అదుపులో తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రజెంట్ ఇటు ట్రంప్కు వ్యతిరేకంగా అయితే అక్కడ విదేశీయులంతా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. రోడ్లపైకి వచ్చి వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఇటు ట్రంప్ తీరుపై అయితే భారీగా వ్యతిరేకత ఉందని చెప్పుకోవాలి. ఏదైతే ట్రంప్ అక్కడ అవలంబిస్తున్న తీరు కానివచ్చు, అలాగే అక్కడ ఏవైతే రూల్స్ని పాస్ చేస్తున్నాడో వాటన్నిటికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. They can hear you in that building. That's a death trap. Are you fired up? We want justice. We want peace. We want justice. We want peace. We want ICE off our streets. We want ICE off our streets. Immigrants are welcome here. No fear. Immigrants. No hate, no fear. Immigrants are welcome here. This is what democracy is. Trump's a coward. Trump's a coward. Fucking Nazi!
Fucking Nazis! వాషింగ్టన్ మినియాపోలిస్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు అమెరికా ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారిందనే చెప్పుకోవాలి. ఇటు ఆగ్రహ జ్వాలలైతే ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. నిరసన జ్వాలలు అక్కడ ఎంతలా వినిపిస్తున్నాయి మనం చూడొచ్చు. ఇటు ట్రంప్ చర్యలు అలాగే ఆయన వైఖరిపై భారీ ఎత్తున అక్కడికి ప్రజలు రోడ్లపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు ట్రంప్ ఇమిగ్రేషన్కి సంబంధించి కానివచ్చు, అలాగే అక్కడ ఉన్న విదేశీయులపై ఏవైతే నియమ నిబంధనలు విధించారో దానికి వ్యతిరేకంగా వారు రోడ్లపైకి వచ్చి వాళ్ళు గలం విప్పుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎంతటికీ అక్కడ ప్రజలు వినకపోవడంతో వాళ్ళపై అయితే అక్కడ పోలీసులు టియర్ గ్యాస్ ని కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. ఇటు గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఆగ్రహ జ్వాలలు వినిపిస్తున్న వేళ ఒక్కసారిగా అంటే ట్రంప్కి ప్రతిసారి ఏదో ఒక చేదు అనుభవం ఎదురవుతుందని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్ ఏదైతే నియమ నిబంధనలు విధిస్తూ ఉంటారో ఆయన విధించిన రూల్స్ పట్ల ప్రతిసారి వ్యతిరేకమే వ్యక్తమవుతూ ఉంది. ఇటు ట్రంప్ అధికారంలోకి చేపట్టినప్పటి నుంచి ట్రంప్ పై అయితే ఆయన పాలనా పరానికి సంబంధించి కూడా ప్రజలు భారీ ఎత్తున గతంలో కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే విదేశీయులకి సంబంధించి కొన్ని రూల్స్ ని పాస్ చేశారో వాటిని వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కంట్రోల్ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళపై అయితే లాఠీ చార్జ్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే గొడవ ఇంకా సద్దుమణగకపోవడంతో కూడా వాళ్ళపై అయితే టియర్ గ్యాస్ కూడా ప్రయోగిస్తున్నారు. అయితే ఎక్కడైతే ప్రెసెంట్ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో ఆ ప్రాంతంలోని ఇటు వాణిజ్య వ్యాపార సముదాయాలకి అలాగే పాఠశాలలు కూడా ప్రస్తుతం బంద్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఇటు ట్రంప్ మరి దీనికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, ఇటు అక్కడ వ్యతిరేక జ్వాలలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అందులోని విదేశీయులే ఈ విధంగా ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతోంది, ఇక్కడితో ఈ వివాదం సద్దుమణుగుతుందా లేదంటే ట్రంప్ దీనికి సంబంధించి స్పందిస్తారా అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతోంది. Nazis! What the fuck are you doing?